మొదటి ప్రశ్న. చక్రవ్యూహం ఎవరి లక్ష్యంగా ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి అభిమన్యుడు, ఆప్షన్ డి యుధిష్ఠిరుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అభిమన్యుడు. రెండవ ప్రశ్న. అభిమన్యుడు చక్రవ్యూహం గురించి ఎలా తెలుసుకున్నాడు? ఆప్షన్ ఏ గురువుల ద్వారా, ఆప్షన్ బి యుద్ధం చూసి, ఆప్షన్ సి తల్లి గర్భంలో ఉండగా విన్నాడు, ఆప్షన్ డి శ్రీకృష్ణుడి ద్వారా. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తల్లి గర్భంలో ఉండగా విన్నాడు. మూడవ ప్రశ్న. ఘటోత్కచుడిని చంపడానికి కర్ణుడు ఏ అస్త్రాన్ని వాడాడు? ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం, ఆప్షన్ బి నాగాస్త్రం, ఆప్షన్ సి ఇంద్రాస్త్రం, ఆప్షన్ డి వాసవి శక్తి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వాసవి శక్తి. నాలుగవ ప్రశ్న. కర్ణుడు ఎవరి మిత్రుడు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి యుధిష్ఠిరుడు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి దుర్యోధనుడు. ఐదవ ప్రశ్న. కర్ణుడుకు కవచకుండలాలు ఎవరు ప్రసాదించారు? ఆప్షన్ ఏ సూర్యుడు, ఆప్షన్ బి ఇంద్రుడు, ఆప్షన్ సి కుంతి, ఆప్షన్ డి విశ్వకర్మ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇంద్రుడు. ఆరవ ప్రశ్న. కర్ణుడుకు వాసవి అస్త్రాన్ని ఎవరు ప్రసాదించారు? ఆప్షన్ ఏ సూర్యుడు, ఆప్షన్ బి ఇంద్రుడు, ఆప్షన్ సి బ్రహ్మ, ఆప్షన్ డి శివుడు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇంద్రుడు. ఏడవ ప్రశ్న. కర్ణుడు మరణించే సమయంలో చివరికి కోరికగా ఏమి కోరుకున్నాడు? ఆప్షన్ ఏ యుద్ధ విజయం, ఆప్షన్ బి క్షమాపణ, ఆప్షన్ సి దానం చేయటం, ఆప్షన్ డి స్వర్గం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి దానం చేయటం. ఎనిమిదవ ప్రశ్న. ద్రౌపది భీష్ముడిని కోరిన కోరిక ఏమిటి? ఆప్షన్ ఏ యుద్ధ సహాయం, ఆప్షన్ బి శాపం, ఆప్షన్ సి ధర్మరక్షణ, ఆప్షన్ డి రాజ్యం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ధర్మరక్షణ. తొమ్మిదవ ప్రశ్న. అభిమన్యుడికు భీష్ముడు ఇచ్చిన చివరి వాగ్దానం ఏమిటి? ఆప్షన్ ఏ రక్షణ, ఆప్షన్ బి విజయం, ఆప్షన్ సి కీర్తి, ఆప్షన్ డి జీవితం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కీర్తి. 10వ ప్రశ్న. చక్రవ్యూహంలో అభిమన్యుడికి తోడు లేని వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి యుధిష్ఠిరుడు, ఆప్షన్ సి అర్జునుడు, ఆప్షన్ డి నకులుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అర్జునుడు. సబ్స్క్రైబ్ చేయండి.